దేవుని వాక్యంలోండి ఒక చిన్న వాగ్దానాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 4, లెట్స్ రీడ్ వర్స్ 19. 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి వాగ్దానము మా కొరకే ప్రభువా. ఈ వాగ్దానాన్ని మేము చదివి ఉండగా ఈ వాగ్దానంలో ఉన్న లోతైన సత్యాలను మేము గ్రహించడానికి సహాయం చేయండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి కేవలము నీ నోటి బురగా వాడుకొనండి. నీ మాటలు చదువుట ద్వారా, గ్రహించడం ద్వారా మా ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మేలును, లాభాన్ని మేము పొందుకోవడానికి, ఈ వాగ్దానాల యొక్క నెరవేర్పును మా జీవితంలో చూడడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఫిలిప్పీ పత్రిక మనందరికీ తెలుసు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘానికి, టు ద చర్చ్ అట్ ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘానికి వ్రాసిన పత్రిక. ఈ పత్రికలో ఒక కీవర్డ్స్ ఉందండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఈ పత్రికకు కీవర్డ్స్ అని చెప్తూ ఉంటారు. చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. నవ్వండి, హ్యాపీగా ఉండండి, దేవుని బట్టి ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. యూజువల్గా మనం ఎవరినైనా ఆనందించండి అని ఎప్పుడు చెప్తామంటే, మనకు ఆనందం కలిగినప్పుడు, మనం ఆనందంగా ఉన్నప్పుడు అందరూ ఆనందంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. కానీ ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎక్కడి నుంచి వ్రాసారంటే, జైల్లో నుండి రాశారండి. ఆయన చేతికి బంధకాలు ఉన్నాయి, ఆయన సంకెళ్లలో ఉన్నారు. క్రీస్తు సువార్తను బట్టి ఆయన జైల్లో వేయబడితే, ఆయనకు భౌతికంగా చేతులకు కాళ్లకు ఒకవేళ సంకెళ్ళు ఉన్నాయేమో, కానీ అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆత్మలో మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు. సంతోషం, ఆనందం అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్. కష్టాల్లో కూడా నువ్వు ఆనందంగా ఉండాలి అని నువ్వు నిశ్చయించుకుంటే నీ ఆనందాన్ని ఎవరు ఆపలేరు. కొన్నిసార్లు అన్నీ ఉన్నా ఏడుస్తానే ఉంటాను అనుకుంటే దాన్ని కూడా ఎవరు ఆపలేరు. చూడండి, కొన్నిసార్లు దేవుడు మనల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించినా ఏదో లేనిపోని కష్టం మనసులోకి తెచ్చుకొని, లేనిపోని ఇబ్బంది గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్న ఆశీర్వాదాలన్నిటిని బట్టి సంతోషించకుండా, స్తుతించకుండా బ్రతికేవారు లేరంటారా? ఉన్నారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలును మనం గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఒక జైల్లో ఉండి ఈ ఉత్తరాన్ని దేవుని సంఘానికి రాస్తూ, నేను ఏడుస్తున్నాను, నేను బాధల్లో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, నాకు ఓదార్చేవారు కావాలి, నాలాగా మీరు కూడా ఏడవండి, లేకపోతే నా కొరకు మీరు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేయండి, అవి ఏమీ లేవండి. ఇన్ఫ్యాక్ట్ Apostle Paul is encouraging the church to rejoice in the Lord. ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘానికి అపోస్తలుడైన పౌలు ఉత్తరాన్ని రాసి, సంతోషించండి, దేవుని బట్టి ప్రభువు నందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అనే మాట వ్రాస్తూ వారిని ధైర్యపరిచే అనేకమైన శ్రేష్టమైన వాగ్దానాలు ఈ ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు వ్రాయడం జరిగింది. ఇక్కడ తెలుగు బైబిల్లో మనం చదువుకున్న 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంటుందంటే, అండ్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యోర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ అనే మాట చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే, నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. తెలుగు బైబిల్లో కాగా దేవుడు అని రాసింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది నా దేవుడు. ఇంగ్లీష్ బైబిల్ను యూజువల్గా కొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాషలో వ్రాయబడింది కనుక గ్రీకు బైబిల్కు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు తెలుగు కంటే కూడా ఇంకా దగ్గర సంబంధం ఉంది అని చెప్తూ ఉంటారు. సో అపోస్తలుడైన పౌలు రాసింది ఏంటంటే, నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నా దేవుడు మీ ప్రతి అవసరత తీర్చగలడు అని ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘాన్ని ధైర్యపరుస్తూ రాస్తున్న మాట. అపోస్తలుడైన పౌలు ఇప్పుడు నాకు విడుదల కావాలి, సంకెళ్లలో ఉన్నాను, మరి నా అవసరత సంగతి ఏంటని ఆలోచించుకోలేదు. బట్ హీ ఈజ్ ఎంకరేజింగ్ ద చర్చ్. దేవుని సంఘాన్ని అపోస్తలుడైన పౌలు ధైర్యపరుస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఈ వర్డ్స్ను మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే 3 భాగాలుగా మనం విభజించుకొని ఈ చిన్న వచనాన్ని ఒకసారి లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున
క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇక్కడ 3 మాటలు గమనించాలి. ఫస్ట్ది ఏంటంటే దేవుడు, రెండవది మీ జీవితంలో మీకున్న అవసరతలు, ప్రతి అవసరత, మూడవ మాట తీర్చును. మొదటిది దేవుడు, రెండవది మీ జీవితంలో ఉన్న ప్రతి అవసరతను, మూడవ మాట తీర్చును. సో ఈ దేవుడు, అపోస్తలుడైన పౌలు దేవుడు అనే మాట రాశారు. అసలు ఈ దేవునికి ఉన్న శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి, ఆయన స్థితిగతులు ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఒక చక్కని ప్రవచనము వ్రాయబడి ఉంది. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారము ఉండును. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది ఎందుకంటే ఆయన భుజముల మీద రాజ్య భారము మోయడానికి. అండ్ ద గవర్నమెంట్ షల్ బీ అపాన్ హిస్ షోల్డర్స్ అనే మాట వాక్యంలో చూస్తాం. రాజ్యముల యొక్క భారాన్ని యేసయ్య మోసాడు ఈ లోకానికి వచ్చి. నిజమే, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నారు. ఎంతమంది భారాలు మోయగలడండి అంటే, ప్రపంచంలో ఉన్న అందరి భారాలు ఆయనకి ఇచ్చిన ఆ భారాలు ఆయన తీసుకొని మన భారాన్ని సులువు చేయగలిగిన, తేలిక చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఈ రోజుల్లో ఎక్కువ మనం ట్రైన్ ప్రయాణాలు చేయడం లేదు, కానీ కరోనా రాకముందు అంటే ప్రయాణాలు చేసేసేవారు చాలాసార్లు. ప్రతి మంచి అకేషన్కి, ఫ్యామిలీ అకేషన్స్ కానీ, పార్టీస్ కానీ, లేకపోతే సెలబ్రేషన్స్ కానీ వెళ్ళిపోతూ ఉండేవారం, పెళ్ళిళ్ళకి, పబ్బాలకి, అన్నిటికీ. ఇప్పుడు కరోనా రావడం వల్ల కొంచెం అవసరం అయితే తప్ప ఇంట్లోంచి అడుగు బయట పెట్టడం లేదు. ప్రయాణాలు చేయడానికి కూడా మనం ఆలోచిస్తున్నాం. మనం ట్రైన్లో ఒకవేళ ఒక దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కుటుంబ సమేతంగా వెళ్తే చాలా లగేజీలు మోసుకొని వెళ్తాం. ట్రైన్లో దిగిన తర్వాత, మన గమ్యస్థానం చేరిన తర్వాత, డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత సూట్ కేసులు బాగా బరువుగా ఉంటే, ఒకవేళ ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక 2-3 ప్లాట్ఫామ్లు దాటి మనం ఆ స్టేషన్ నుండి ఎగ్జిట్ అవ్వాలంటే రైల్వే కూలీలు కొంతమంది ఉంటారు కదండి. కూలీలు ట్రైన్ దిగగానే రెడీగా ఉంటారు, ఏమన్నా దొరుకుతుందేమో ఈరోజు పని అని సిద్ధంగా ఉంటారు. సో రైల్వే కూలీలకి ఇంత సామాను ఉంది బాబు మొయ్యాలంటే, తల మీద పెట్టుకోగలిగినన్ని తల మీద, 2 చేతులతో పట్టుకోగలిగినంత 2 చేతులతో పట్టుకొని వాళ్ళు తీసుకువెళ్తారు. రైల్వే కూలీ అట్ ద మ్యాక్స్ ఒక్క ఫ్యామిలీ యొక్క బరువులన్నీ మాత్రం మోయగలడు. ఒక 4-5 కుటుంబాలు కలిసి పెద్ద పెద్ద బరువులు ఇచ్చేసి, ఇవన్నీ మోయిన ఆయన నీకు చాలా డబ్బులు ఇస్తామంటే ఆయన అంటాడు, నాకు మొయ్యాలనే ఉంది, నాకు ఆశ కూడా ఉంది డబ్బు సంపాదించాలని, కానీ ఒక్కసారి నేను ఇంత లగేజ్ మాత్రమే మోయగలను, ఎందుకంటే నేను మనిషిని కదా, నాకేం 10 చేతులు 10 కాళ్ళు లేవు, 10 తలలు లేవు తల మీద పెట్టుకోవడానికి. సో ఐ కెన్ క్యారీ అ లిమిటెడ్ బర్డెన్, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ క్యారింగ్ అ లిమిటెడ్ వెయిట్. నేను ఒక పరిమితిలోనే మోయగలను భారాన్ని తప్ప అంతకు మించి నేనేదో సూపర్ బీయింగ్ లాగా నేను మోయలేను అని అంటాడు. దేవాది దేవుడు ఈ లోకానికి రాకముందు ఆయన గురించి చెప్పబడిన ప్రవచనం ఏంటంటే, ఆయన భుజముల మీద రాజ్య భారము ఉండును. ఎంతమంది వచ్చినా, మనం ఎప్పుడు వెళ్ళినా మన భారాలు యేసయ్యకి ఇస్తామంటే ఆయన తీసుకుంటాడండి. నీ భారాలు నేను తేలిక చేస్తాను, నీ భారాలు నేను మోస్తాను, నిన్ను నేను సంతోషంతో నింపుతాను, నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని తొలగిస్తాను. ఐఎమ్ విల్లింగ్ టు టేక్ అవే యువర్ బర్డెన్. ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా అనే మాటలో అన్ని దేశాలు, అన్ని భాషలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని స్థితిగతులలో ఉన్నవారు అందరూ వస్తారు. యేసయ్య ఇచ్చిన ఆహ్వానం, అందరు రండి నా దగ్గరికి, మీ భారం నాకు ఇవ్వండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ రాత్రికాల సమయంలో ఇందాక మనం ధ్యానం చేసుకుంటున్న వాగ్దానంలో మొదటి భాగంలో, కాగా దేవుడు, ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ప్రపంచం అంతటి యొక్క భారాలు మోయగలిగిన దేవుడు, మోయాలని ఆశిస్తున్న దేవుడు, మోయడానికి ఇష్టపడిన దేవుడు. కొంతమంది చూడండి, బాధ్యత తీసుకుంటామండి, భారం తీసుకుంటామని అంటారు. కొంచెం భారం మోయగానే మీ భారాలు మీరు మోసుకోండి, ఇంకా మిమ్మల్ని భరించే అంత ఓపిక లేదని కొన్నిసార్లు మనుషులు చేతులు ఎత్తేస్తారేమో.
ప్రారంభంలో మీ బాధ్యత మేము చూసుకుంటామని ఒకవేళ చెప్పి కొంతకాలం తర్వాత మీ భారం మేము తీసుకోలేము అని మనుషులు చేతులు ఎత్తేస్తారేమో, కానీ మన దేవుడు మన భారాన్ని, మన బాధ్యతను స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారాన్ని మోసే దేవుడు నీ ప్రతి అవసరత కూడా నిశ్చయంగా తీర్చగలడు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. చూడండి మన దేవుడు ఎలాంటి వాడంటే, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో జాన్ వెస్లీ గారు ఈ వచనాన్ని కూడా చాలా విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు అదంతా చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ భూలోకపు రాజులు దేవునికి విరోధంగా లేచినప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంటే ఇక్కడ వ్రాయబడి ఉంది, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు చాలామంది ఉన్నారేమో, ఇప్పటికీ పరిపాలిస్తున్న వారు, పవర్లో ఉన్నవారు, అధికారం కలిగిన వారు చాలామంది ఉన్నారేమో, ఇంకా అధికారంలోకి వచ్చేవారు కూడా చాలామంది ఉంటారేమో, కానీ అందరి మీద రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మన దేవుడు. హల్లెలూయా. సో కాగా దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మన ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడు ఎవరు అని ఆలోచిస్తే, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు. ఒక్క రాజ్యాన్ని పరిపాలించే రాజుకే అవసరత అంటే తెలీదు. ఆ రాజు ఎవరిని చూసన్నా సహాయం చేయాలనుకున్నాడంటే ఎన్నైనా ఇవ్వగలడు, ఎంతైనా సమృద్ధిగా వారి మీద కాసుల వర్షం కానివ్వండి, కానుకల వర్షం కానీ కుమ్మరించగలడు రాజు. రాజులకు రాజు, పరలోకపు రాజు నీ అవసరతలు తీరిస్తే ఆయన ఏ స్థాయిలో నీ అవసరతలు తీరుస్తాడో ఒకసారి ఆలోచించు. హీ కెన్ గివ్ యూ సో మచ్. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మన అవసరతల కొరకు దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, అడుగుతున్నప్పుడు, ఎక్స్పెక్టేషన్తో ఉన్నప్పుడు ఒకటి గుర్తించాలి. అదేంటంటే, దేవుడు మనకు ఏదైనా ఇచ్చాడంటే ఆయన ఒక రాజు ఇచ్చినట్టే ఇస్తాడు. హల్లెలూయా. హీ గివ్స్ యూ లైక్ అ కింగ్. రాజుకి ఎంత సామర్థ్యం ఉంటుంది, రాజు చేతిలో ఎంత ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. మామూలు రాజు చేతిలోనే సమృద్ధి ఉంటే, రాజులకు రాజు, పరలోకపు రాజు, నిరంతరము రాజ్యమేలే దేవుడు ఆయన స్థాయిలో కనుక మనల్ని ఆశీర్వదించాడంటే అది మామూలుగా మనం కంటైన్ చేసుకోగలిగే ఆశీర్వాదంగా మాత్రం ఖచ్చితంగా ఉండదు. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. అదేంటంటే, రాజు ఇచ్చే ఈవుల కోసమే కాదు మనం రాజుని వెంబడించాల్సింది. రాజా, నిన్ను ప్రేమిస్తున్నాను, రాజు అయిన నా దేవా నేను నిన్ను ఘనపరచెదనని భక్తుడు కీర్తనల గ్రంథంలో వ్రాస్తాడు. రాజు అయిన నా దేవా నేను నిన్ను ఘనపరుస్తాను. రాజిచ్చే బహుమానాలు కావాలి కానీ రాజు వద్దండి అంటే ఆ బ్రతుకు చాలా భయంకరమైన బ్రతుకండి. కొంతమంది అంటారు దేవుడిచ్చే బెస్ట్ అన్నీ కావాలి కానీ దేవుడు వద్దండి. దేవుడు వద్దు, కానీ ఆస్తిపాస్తులు కావాలి, ఐశ్వర్యం కావాలి, చదువు కావాలి, ఆరోగ్యం కావాలి, అన్నీ కావాలంటే రాజును వద్దనుకుంటే రాజు దగ్గర ఉండేవి నీకు ఎలా సొంతం అవుతాయి? రాజు కావాలి అని కోరుకుంటే నీ ప్రతి అవసరతకు పరలోకపు రాజు మీద ఆధారపడితే ఆయన నీకు నిశ్చయంగా నీ అవసరతలు తీరుస్తాడు. ఇంకొకటి, ఒక రాజు ఇచ్చే స్థాయిలో దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు. హల్లెలూయా. సో మొదటిది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, హీ హ్యాస్ అబండెంట్ రిచెస్. నీవు నేను సేవించే పరలోకపు రాజు శ్రీమంతుడండి. ఈ భూమి ఆకాశంలో అందలి సమస్తము ఆయనవే. ఇప్పుడు భూమిలో క్రూడ్ ఆయిల్ తీసి ఈ గల్ఫ్ దేశాలు అంత ఉన్నత స్థితికి వెళ్ళారంటే ఆ భూమిలో అవన్నీ ఎవరు పెట్టారండి? దేవుడే కదా సృజించింది. ఇప్పుడు భూమిలో బంగారపు మణులు, లేకపోతే డైమండ్స్, ఆ స్టోన్స్, ఈ స్టోన్స్, జెమ్స్, ఇవన్నీ భూమిలోంచి తవ్వి తీస్తున్నారు. ఆ సంపద అంతా భూమిలో పెట్టింది ఎవరు? దేవుడే. మనిషి వెతికి తీసింది కొంత సంపదే, ఇంకా భూమిలో దేవుడు సృజించిన ఈ భూమిలో ఉన్న సంపద ఎంతో. కొన్నిసార్లు మనం కొంచెం ఆస్తికి హక్కుదారులం అవ్వగానే, కొంచెం ఆశీర్వాదం రాగానే కొంతమంది అనుకుంటారు దేవుడు అక్కర్లేదు నాకు, విర్రవీగిపోతూ ఉంటారు. దేవుడు అంటే విలువ ఉండదు. జీవితంలో నేను ఒక స్థాయికి వచ్చానని, పరలోకపు రాజు ఎదుట నీకున్నది ఎంత? ఆఫ్టర్ ఆల్ నువ్వు సాధించింది ఎంత, నువ్వు సంపాదించుకుంది ఎంత? నథింగ్. అది పరలోకపు రాజు ఎదుట భయముతో వణుకుతో ఉండే ఆ బిహేవియర్, ఆ యొక్క ప్రవర్తన నీకుందా?
దేవుని ఎదుట భయముతో భయభక్తులతో జీవించే జీవితం నీకుందా? ఒకవేళ అది ఉంటే ఈ లోక సంబంధంగా ఏం లేకపోయినా నువ్వు ధన్యుడవే. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట సమస్తమైన ఆశీర్వాదములకు మూలము. హల్లెలూయా. నేను నా పిల్లల గురించి ఒకటే ప్రార్థన చేస్తాను, వాళ్ళకి ఇది ఇవ్వ అది ఇవ్వ అవన్నీ తర్వాత అయ్యా, నీ అందు భయభక్తులు మాత్రం నా పిల్లలు ఎప్పుడు నేర్చుకోవాలి ప్రభా. నీ అందు భయభక్తుల్లో ఉండి మాత్రం నా బిడ్డలు తప్పిపోకుండా సహాయం చేయి. ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. దేవుని యందు భయభక్తులు ఉంటే ఆయన యందు భయభక్తులతో పాటుగా అన్ని ఆశీర్వాదాలు ప్రభువే అనుగ్రహిస్తాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి మీ అవసరం మీకే తెలుసు, అవునా కదా? నాకున్న అవసరతలు నాకే తెలుసు, మీకున్న అవసరతలు మీకే తెలుసు. యు నో ద డీపెస్ట్ నీడ్స్ అండ్ లాంగింగ్స్ ఆఫ్ యువర్ హార్ట్. ఓకే, మన అవసరతలు కొన్ని మనం ఇతరులకు చెప్పుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు ప్రార్థన సహకారాన్ని అడుగుతుంటాం. ఈ విషయం కొరకు ప్రార్థన చేయండి, ఈ విషయం కొరకు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం. ఓకే, ప్రేయర్ రిక్వెస్ట్ రాస్తూ ఉంటాము, లేకపోతే మీలో చాలామంది లైవ్ చాట్లో మీ ప్రార్థన అవసరతలు పెడుతున్నారు. సో కొన్ని అవసరతలు మనం ఇతరులతో పంచుకుంటాం. మన అవసరతలు కొన్ని అవసరతలు మనం పంచుకోలేము. చాలామంది నా దగ్గరికి పర్సనల్గా మాట్లాడడానికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, ఈ విషయం నేను ఎవ్వరికి చెప్పలేదు సిస్టర్, దేవుని సేవకురాలిగా మీకే చెప్తున్నాను. ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే నా హృదయం తెరిచి చెప్పుకోవాలని నాకు అనిపిస్తుంది. ఐ కెన్ ట్రస్ట్ యూ, అందుకే నేను మీకు చెప్తున్నానని. కొన్నిసార్లు వారి జీవితంలో ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులు, ఎవరికి చెప్పుకోలేని అవసరతలు ఏమున్నాయో అవి చెప్పి నా కొరకు ప్రార్థన చేయండి అని కొన్నిసార్లు అడుగుతుంటారు. నిజమే, కొన్నిసార్లు అందరితో మనం అన్ని విషయాలు చెప్పుకోలేము. మనకున్న ప్రతి అవసరత కొన్నిసార్లు మనం ఎవరికి వ్యక్తపరచుకోలేకపోవచ్చు. కానీ మన ప్రతి అవసరత దేవుడు ఎరిగినవాడు, మన ప్రతి అవసరతను దేవుడు తీర్చగలిగినవాడు. ఈ మాట ప్రతి అవసరత అనే మాట నేను చదువుతున్నప్పుడు నాకు యోసేపు జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. యోసేపు తన తండ్రి ఇంటిలో రాజాలాగా పెరిగాడండి. 12 మంది కుమారులలో ఒక స్పెషల్ ప్లేస్, ఒక శ్రేష్టమైన స్థానం యోసేపుకు అల్లారు ముద్దుగా పెరిగాడు. కోరక ముందే తండ్రి యోసేపుకు స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ గిఫ్ట్స్ ఎంతో చక్కగా ప్రేమిస్తూ ఉంటే అన్నల యొక్క అసూయ వలన ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేయబడిన యోసేపు శ్రమలు వచ్చినా పర్లా, కష్టాలు వచ్చినా పర్లా, నా తండ్రి నాకు దూరమైన పర్వాలా, పరలోకపు తండ్రి కొరకు రోషం కలిగి బ్రతుకుతాను అని యోసేపు తీర్మానం తీసుకున్న తర్వాత పొతీఫరు భార్య వచ్చి యోసేపుని శోధించినప్పుడు దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేస్తాను అని నిలబడినందుకు యోసేపుకు వచ్చిన ప్రతిఫలము ఏంటి అని ఆలోచిస్తే ఆదికాండం 39వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనం, అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను, అతడక్కడ చెరసాలలో ఉండెను. హీ వాస్ పుట్ ఇన్ ప్రిజన్. చెరసాలలో వేయబడుట. చెరసాలలో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు యోసేపు. ఐగుప్తులో ఒక బానిసగా ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చే వరకు ఇట్ టుక్ హిమ్ సమ్ ఇయర్స్. 10 సంవత్సరాలకు పైగానే ఒక బానిసగా యోసేపు జీవితంలో ఒక బెస్ట్ వయసు, బెస్ట్ టైం అంతా ఒక బానిసగానే అయిపోయింది. చెరసాలలో ఉన్న యోసేపు స్థానంలో కనుక మనం ఉంటే, ఇమాజిన్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ జోసెఫ్స్ షూస్. యోసేపు స్థానంలో ఒకసారి మనల్ని ఊహించుకుంటే, చెరసాలలో ఉన్న యోసేపుకి కొన్ని అవసరతలు ఉన్నాయండి. చెరసాలలో ఉన్న యోసేపుకున్న అవసరతలు ఏంటంటే, నాకు స్వేచ్ఛ కావాలి, ఐ నీడ్ ఫ్రీడమ్. అమ్మా నాన్నకి దూరంగా ఉన్నాను అనేది ఒక బాధ అయితే, అన్నదమ్ములకు దూరంగా ఉన్నాను, స్వదేశానికి దూరంగా ఉన్నాను అనే ఒక బాధ అయితే, ఈ చెరసాలేంటి నాకు, ఈ సంకెళ్ళేంటి నాకు, ఈ 4 గోడల మధ్యలో ఎంతకాలం బ్రతకాలి, సూర్యుడిని చక్కగా ఫ్రీగా చూడలేకుండా ఎంతకాలం బ్రతకాలి, చెరసాలలో మనలాగా రోజుకు ఒక రకమైన వస్త్రాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి? చెరసాలలో ఉన్న బానిసలందరికీ యూజువల్గా ఒక యూనిఫామ్ ఇస్తూ ఉంటారు, ఖైదీలందరూ అదే యూనిఫామ్ వేసుకోవాలి. సో చెరసాలలో యోసేపుకు స్వేచ్ఛ లేదు. చెరసాలలో యోసేపుని ప్రేమించేవారు, ప్రేమగా మాట్లాడేవారు ఎవరైనా ఉంటారా? చెరసాలకు ఎవరైనా వచ్చారంటే కరుకైన మనస్తత్వం ఉన్నవారే యూజువల్గా. ఏదైనా ఒక తప్పుడు పని చేసి శిక్షణ అనుభవిస్తున్న వారు చెరసాలకు వస్తారు. యోసేపులాగా మంచి కొరకు చెరసాలలో పడిన వారు తక్కువ మంది ఉంటారు. సో కరుకైన మనస్తత్వం కలిగిన, క్రూరమైన మనస్తత్వం కలిగిన ఒక రకమైన మొరటు వ్యక్తులు చెరసాలలో ఉంటారు. ఇప్పుడు చెరసాలలో ఉన్న యోసేపుకు ప్రేమ, ఆప్యాయత, అనురాగము, కుటుంబం ఎక్కడ దొరుకుతాయండి? దొరకవు.
స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, తను అనుకున్నట్లుగా తినడానికి లేదు, తను అనుకున్నట్లుగా వస్త్రాలు ధరించుకోవడానికి లేదు. తన జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. యోసేపుకి ఇప్పుడు చాలా అవసరతలు ఉన్నాయి. హీ హ్యాస్ సో మెనీ నీడ్స్, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ప్రతిరోజు మరి ఎన్ని గంటలు ప్రార్థన చేసుకునేవాడు నాకు తెలీదు. దేవుని సన్నిధిలో ఎంత మొరపెట్టుకునేవాడో తెలీదు. కానీ దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మొరపెట్టుకొని అయితే ఉండుంటాడు. ఎందుకంటే యోసేపుకు ఒక వన్ ఫైన్ డే యోసేపు యొక్క ప్రతి అవసరత దేవుడు తీర్చాడండి. హల్లెలూయా. స్వేచ్ఛ ఎప్పుడు, స్వాతంత్రం ఎప్పుడు, చెరసాలలో ఉండి విడుదల ఎప్పుడు, ఈ 4 గోడల్లో ఉండి ఎప్పుడు బయటపడతాను ఎదురు చూశాడు. స్వాతంత్రం వచ్చింది. ప్రేమ కావాలి, ఆప్యాయత కావాలి, నాకంటూ ఒక కుటుంబం కావాలి, నాకంటూ ఒక లైఫ్ కావాలి. ఇంకెంతకాలం ఈ బానిస బ్రతుకు అనుకున్నాడు. ఫరో ఐగుప్తులో ఆ చెరసాలలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఫరో యొక్క కలభావం ఇవన్నీ చెప్పిన తర్వాత యోసేపుకు సన్నపు నారబట్టలు ధరింపజేశాడు, ఉంగరాన్ని పెట్టాడు, గుర్రం మీద ఎక్కించాడు, ఉన్నత స్థితిలోకి పెట్టాడు. ఆ తర్వాత ఆసనితో అనే వ్యక్తి భార్యగా దొరికింది. ఇంకొక అవసరత ఉంటుంది, అదేంటంటే మా నాన్న కావాలి నాకు, ఎందుకంటే నన్ను చాలా ప్రేమించిన తండ్రి. ఐ లాంగ్ టు హ్యావ్ మై ఫాదర్ విత్ మీ. మా నాన్న నాతో ఉంటే ఎంత బాగుండని. అన్నలు వచ్చారు. ఆ తర్వాత తండ్రి ఇంటి వారు అందరినీ యోసేపు అనుకున్నాడు, ఇక్కడి నుంచి నేను మా దేశం వెళ్ళిపోతే బాగుండు అని యోసేపు ఆశపడి ఉంటాడు. దేవుడు మహిమైశ్వర్యము చొప్పున ప్రతి అవసరత తీరుస్తాడు. కాబట్టి యోసేపు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే యోసేపుకి ఒక నార్మల్ లైఫ్ ఉండేదేమో, కానీ యోసేపుని ఇక్కడ ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు ఎలివేట్ చేసి హెచ్చించి ఇప్పుడు యోసేపు యొక్క ఆశీర్వాదంలో తన కుటుంబస్తులందరికీ దేవుడు పాలిపంపులు ఇచ్చాడంటే యోసేపు యొక్క ప్రతి అవసరత దేవుడు తీర్చాడా, తీర్చలేదా? ఎస్. భౌతిక అవసరతలు తీర్చాడు, ఎమోషనల్ నీడ్స్ తీర్చాడు, అన్ని రకాల అవసరతలు యోసేపు జీవితంలో ఒకరోజు దేవుడు తీర్చాడు. హల్లెలూయా. నీవు నేను సేవిస్తున్న దేవుడు యోసేపు దేవుడు, మన దేవుడు కూడా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇంగ్లీష్ బైబిల్లో చెప్పాను కదా, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. యోసేపు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యోసేపు దేవుడు, నీ దేవుడు, నా దేవుడు కూడా, మన దేవుడు ఆయన. హీ ఈజ్ ఆర్ గాడ్. అవసరత రాగానే అక్కడికి ఇక్కడికి పరిగెట్టడం, వాళ్ళని వీళ్ళని చూడడం, వాళ్ళని వీళ్ళని నిందించడం, మా అమ్మ నాన్న నాకు అలా సంపాదించలేదు, ఇలా సంపాదించలేదు, లేకపోతే పరిస్థితులు నిందించడం, భారతదేశం ఇంతేనండి, లేకపోతే నేను ఇంకెక్కడో ఉంటే ఇంకోలా ఉండేది నా బ్రతుకని కొన్నిసార్లు వారిని వీరిని నిందిస్తూ ఉంటాము. నీ ప్రతి అవసరత కొరకు నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన మహిమైశ్వర్యం చొప్పున నీ అవసరతలు తీర్చడా? మహిమైశ్వర్యం చొప్పున మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హీ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని, ప్రభా నా అవసరతలు ఇవి, నేను ఈ లిస్ట్ పట్టుకెళ్ళి ఇంకెవరికి ఇవ్వను, నీకే ఇస్తాను, నీ సన్నిధిలో పెట్టుకుంటాను, ఈ లిస్ట్ మీరు తీర్చండి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారి రాజమండ్రిలో నిర్వహించినప్పుడు భారతదేశంలో ఆయా ప్రాంతాల నుండి, వేరే స్టేట్స్ నుంచి, కర్ణాటక, ఆ తర్వాత చెన్నై, బెంగళూరు, చాలా ప్రాంతాల నుంచి కూడా చాలామంది యంగ్ పీపుల్ వచ్చారండి, యూత్ వచ్చారు. చాలామందికి మనం ఇక్కడ అకామిడేషన్ కూడా అరేంజ్ చేశాము. అఫ్కోర్స్ రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి, హైదరాబాద్ నుంచి కూడా చాలామంది యవనస్తులు వచ్చారు. ఆ యూత్ కాన్ఫరెన్స్లో ఆఖరి రోజు జాన్ వెస్లీ గారు ప్రసంగం చెప్తూ ఒక మాట చెప్పారు. అదేంటంటే, మీరు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారో ఒక పేపర్లో రాసి ఆ పేపర్ మీద చేయి పెట్టి, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, దేవుడు ఆ కార్యం మీ జీవితంలో నెరవేరుస్తారని ఒక మాట చెప్పారు. నమ్మండి దేవుని బిడ్డలారా, నేటికి చాలామంది యవనస్తులు మాకు ఈమెయిల్స్ రాస్తుంటారు, ఫోన్స్ చేస్తుంటారు. ఆ రోజు నేషనల్ యూత్ కాన్ఫరెన్స్కి మేము వచ్చామక్క, ఆ రోజు అన్న చెప్పారు, మీరేం అవ్వాలనుకుంటున్నారో ఒక పేపర్ మీద రాసి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసుకోమని. దేవుడు ఇదిగో 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత నేను కోరుకున్న స్థానానికి నేను చేరడానికి దేవుడు సహాయం చేశారు. ఆ రోజు కనుక నేను రాకపోయింటే నా లైఫ్ వేరేలా ఉండేది. మై లైఫ్ వుడ్ హ్యావ్ టేకెన్ అ డిఫరెంట్ టర్న్. మరొక విధానంలో ఉండేదేమో, గురి గమ్యం లేని బ్రతుకుగా ఉండేదేమో. దేవుడు ఈరోజు నా జీవితంలో ఆయన కార్యం చేశాడు. నిజమే, నీవు నేను సేవిస్తున్న, ఆరాధిస్తున్న దేవుడు మన ప్రతి అవసరత తీర్చగలిగిన వాడు. నీవు నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా నమ్ముదాం, ప్రభా నా ప్రతి అవసరత నీ దగ్గర చెప్పుకుంటాను, నా ప్రతి అవసరత నీవు తీరుస్తావని విశ్వసిస్తున్నాను. ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో నెరవేర్చునుగాక.
ఆమెన్. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా ఈరే అన్నీ చూసుకుంటాడు, ఏదో ఒక్కటి కూడా ఆయన విడిచిపెట్టడు. దేవుని నామమే నా ఆశ్రయం అనే పాటను విశ్వాసంతో పాడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. స్వస్థతను, ఆరోగ్యమునిచ్చేవాడు. భయం లేదు, ఏ వ్యాధికి భయపడకు. దేవుడే నీ స్వస్థత, ఆరోగ్యం. యెహోవా నిస్సి, ఎల్లప్పుడూ జయమిచ్చే దేవుడు. యేసు నామములో ఎల్లప్పుడూ మనకు జయమి. జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. నిజంగా ప్రతి పరిస్థితికి యేసయ్య నీవే నా ఆశ్రయం అని ఆయన మీద ఆధారపడితే, ఇందాక వాక్యంలో విన్నట్లు ప్రతి అవసరత ఆయన
తీరుస్తాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తాడు. యేసయ్య నీ మాటలు తేనె కంటే మధురం అనే పాట పాడదాం. ప్రతిరోజు దేవుని మాటలు వినే భాగ్యం దేవుడు మనకిచ్చాడండి. మనం నిజంగా ధన్యులం. ఈ లోకంలో మాటలు చాలామంది వింటూ చెడిపోతున్నారు. ఈ లోకంలో భయంకరమైన మాటలు, అపవిత్రమైన మాటలు, కానీ దేవుని మాటలు మనల్ని శుద్ధి చేసేవి, అమూల్యమైన ముత్యముల వలె మనల్ని తీర్చిదిద్దేవి, పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేసేవి యేసయ్య నీ మాటలు. కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో నన్ను ఆదరించేవి, లేవనెత్తేవి, తీర్చిదిద్దేవి, సరిచేసేవి నీ మాటలు యేసయ్యా. నీ మాటలు వింటానయ్యా, నీ మాటలకు లోబడతానయ్యా.
పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, మాట్లాడే దేవానికి స్తోత్రాలయ్యా. నీ మౌనంగా ఉండేవాడో కాదు ప్రభా, మాకు నోరిచ్చావు, మనిషికి వాక్శక్తినిచ్చావయ్యా. నువ్వు మాట్లాడేవాడో ప్రభా. నీ మాటలలో జీవముంది, నీ మాటలలో స్వస్థత ఉంది, నీ మాటలలో సమాధానం ఉంది, నీ మాటలలో మేము జ్ఞానం పొందుకుంటామయ్యా. నీ మాటలు వింటే మేము బ్రతుకుతాం ప్రభా. నీ మాటలు మేము వింటే మా జీవితాలు కట్టబడతాయ్యా. ఈ రాత్రికాల సమయంలో తేనె కంటే, జుంటె తేనె ధారల కంటే మధురమైన శ్రేష్టమైన నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. ఈ బైబిల్ గ్రంథం మా చేతిలోకి రావడానికి ఎంతోమంది భక్తులు తమ ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది ప్రయాసపడ్డారు ప్రభా. మా భాషలోకి నీ బైబిల్ గ్రంథాన్ని అనువదించడానికి, తర్జుమా చేయడానికి. అయితే ఈరోజు మా చేతిలో నీ మాటలు మేము ఉంచుకోవడానికి, మా చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని, మా చేతికి అందుబాటులో ఉన్న నీ మాటలను మేము చదివే కృపను, ధ్యానించే కృపను, నీ మాటలు వినే కృపను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. బైబిల్ గ్రంథం గూర్చిన ఇంకా లోతైన అవగాహన మాకు ఇవ్వాలని ప్రభా, ప్రతిరోజు రాత్రి శక్తిగల ప్రార్థనలు మా కొరకు మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు. మీ దాసుని మీరు మరుగుపరిచి ప్రతిరోజు రాత్రి అమూల్యమైన మీ మాటలు మాకు విశదీకరిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు మా బోధకుడుగా ఉండమని కోరుకుంటున్నాం ప్రభా. మీ దాసుని సిలువ చెంత మరుగుపరిచి సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా, సర్వలోకంలో చెదరి ఉన్న పరిశుద్ధులు ప్రభా, నీ బిడ్డలు ఆధ్యాత్మికంగా బలమును, దీవెనను, శక్తిని పొందుకున్నట్లుగా అమూల్యమైన నీ మాటలు మాకు వినిపింపచేయండి ప్రభా. ప్రతి అంధకారమును, ప్రతి ఆటంకమును యేసు నామములో తొలగించండి అయ్యా. నీ వాక్యమునకు, నీ మాటకు, మీ ఆత్మకు అధిక స్వాతంత్రం ఉండినట్లు సహాయం చేయండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మందిరానికి రాగలిగిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. లైవ్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో గడిపే సమయము మాకు గొప్ప ఆశీర్వాదాన్ని చేకూరుస్తుంది కనుక నీకు స్తోత్రాలు. నీ మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరత తీర్చి, మా ఆధ్యాత్మిక ఆకలిని, దప్పికను తీర్చుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.